చాలా చేసినాం తమ్మి. ఇప్పుడు మేము కూడా ఒక అయోమయం గందరగోళంలో అవసరం లేదు. మీరు ఇప్పుడు అసెంబ్లీ సాక్షి ఒక విద్యార్థి నాయకులుగా మీరు ఒక ప్రతినిధులుగా వచ్చింది. ఇప్పుడు ప్రజలంతా చూస్తున్నారు, కొన్ని లక్షల మంది చూస్తున్నారు. మనం ఏదో టైంపాస్ కూర్చోలేడా, టైంపాస్ కాదు, ఇది రాజకీయం కాదు. ఒక చిన్న డౌట్ నేను చెప్తాను. అసెంబ్లీ సాక్షిగా బట్టి గారు 22,000 ఇచ్చిన తర్వాత మేము 5,000-6,000 దాకా ఖాళీగా ఉన్నాయి, భర్తీ చేస్తామని అంటున్నారు. ఈ మా లెక్కల ప్రకారం చూస్తే 25,000 ఖాళీగా ఉన్నారు. మరి ఒకే టైంలో ఒకే సందర్భాల్లో రెండు మాటలు ఏ విధంగా మాట్లాడగలిగారు? అంటే ఒక డిప్యూటీ సీఎం గారికి ఒక క్లారిటీ లేదా, ఒక అవగాహన లేదా? మరి మీకు ఒక ఐఏఎస్ అధికారులు, ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ ఉన్నారు, ఒక అడిషనల్ డైరెక్టర్లు ఉన్నారు, ఐఏఎస్ అధికారులు ఉన్నారు కదా, వీళ్ళకి సరైన అవగాహన లేదా? మరి ప్రభుత్వం మీద విద్యా వ్యవస్థ పైన లేదా? ఒక సీఎం గారే ఇప్పటిదాకా విద్యా వ్యవస్థని ఒక విద్యాశాఖ మంత్రిని పెట్టుకొని మమ్మల్ని కూడా కలిసే అవకాశం లేదు. మీరు పిల్లలకి ఏ విధంగా చేస్తామంటున్నారు? విద్యా వ్యవస్థలో మీరు మరి మాకు ఏ విధంగా 5+3+3 4+ అనేది ఒకటి పెట్టిర్రు, దీని మీద క్లారిటీ ఏమైనా ఉందా? అది నడుస్తుందా? మరి ఏ విధంగా మీరు గవర్నమెంట్ స్కూళ్ళలో గవర్నమెంట్ విద్యార్థులు ఎందుకు రావట్లేదు? నేను ఒకటే చెప్తున్నా అండి, గవర్నమెంట్ ఉపాధ్యాయుల టీచర్ల పిల్లలు ఫస్ట్ గవర్నమెంట్ స్కూళ్ళలో పంపించండి, ఆ జీవోలు తీసుకురండి. ఎందుకు గవర్నమెంట్ స్కూళ్ళ మీద సాధారణ ప్రజలకు నమ్మకం రాదు? పంపిస్తారు. అసలు మీ టీచర్ పిల్లలు ఫస్ట్ పంపించారు, మళ్ళీ పైనుంచి వీళ్ళే స్టేట్మెంట్ ఇచ్చారు గవర్నమెంట్ స్కూళ్ళలో స్ట్రెంత్ పెరిగింది అని. స్ట్రెంత్ పెరిగినప్పుడు మళ్ళీ టీచర్లు వద్దా మీకు? సర్దుబాటు ఎందుకు చేస్తున్నారు? తెలిసిన సమాచారం ఏంటంటే ఉపాధ్యాయులకు సంబంధించి మాకు టీచర్ పోస్టులు ఇవ్వకుండా ఆ ఉపాధ్యాయ సంఘాల వాళ్ళకు అది అంతర్గతంగా మొత్తం ఏ విధంగా వెళ్ళిపోతుందో ఆ విధంగా వెళ్ళిపోతున్నాయి పోస్టులు. ఇప్పుడు దానికి నేను స్పష్టంగా తేల్చి చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఈ ఉపాధ్యాయులు స్పష్టంగా కనపడుతున్నప్పుడు మీరు 5,000-6,000 అంటున్నారంటే మిగతా పోస్టులు ఎడబోయినాయి. చెప్తానండి. సరే, స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి జేఎల్ గా ప్రమోషన్లు ఎందుకు ఇవ్వండి, ప్రమోషన్లు ఇవ్వండి, ఉన్నాయి కదా ఇవ్వండి. ఇప్పుడు ఎస్జిటి వాళ్ళకి ఇచ్చినంత వేగవంతంగా స్కూల్ అసిస్టెంట్ పోస్టులు మరి ఎస్ఏ వాళ్ళకి జేఎల్గా ఎందుకు ఇస్తలేరు? 1/1 అవుతుంది. నిన్న 80 మందికి ఇచ్చిండ్రు, రేపు ఉన్నాయి. నువ్వు చెప్పిన 22,000కి సంబంధించినటువంటి ఖాళీలు కూడా అంచెలంచెలుగా నింపుతారు. ఆర్థిక శాఖ ఇప్పుడు మా పోస్టులు వచ్చే వాళ్ళ కోసం మీరు భర్తీ చేస్తామండి. ఇప్పుడు ఇంతకుముందు ఖాళీలు అంటే మా పోస్టులు అవి రాబోయే కొత్త బ్యాచ్ వాళ్ళకి ఇస్తామంటే ఏ విధంగా మీరు సమర్థిస్తున్నారు? కొత్త బ్యాచ్ ఇస్తారు. ఇప్పుడు మీరు అంచెలంచెలుగా భర్తీ చేస్తామంటే అదే కదా అర్థం. ఇప్పుడు నోటిఫికేషన్ తర్వాత ఇస్తామంటే ఇది కాదు కదా. ఇప్పుడున్న ఇప్పుడే భర్తీ చేయండి, మీరు చేస్తారు. మా పోస్టులు కదా, రాబోయే వాళ్ళ గురించి మీరు భర్తీ చేయడం అనేది ఏ విధంగా చెప్తున్నారు? అది ఇవ్వాల్సిందే, అది గెజిటెడ్. ఇంకోటి కుమార్ గారు, లాస్ట్ టైం మనము జీప్ వాళ్ళకి సంబంధించి కూడా డివైడ్ చేసాము, దాంట్లో కూడా మాట్లాడాం. కాబట్టి 5,000 గ్రామ పాలనాధికారుల పోస్టులు భర్తీ చేసిన తెలంగాణ ప్రభుత్వం అని చెప్తుంది. అట్లే వాళ్ళందరికీ కూడా రేపు నియామక పత్రాలు 4 గంటలకు హైటెక్స్ లో గతంలో ఉన్న పోస్టులు ఇప్పుడు అది గతంలో చేసిన విఆర్ఓలకి మీరు ఎగ్జామ్లు పెట్టి 3,000 ఇచ్చేసి అది సరిపోక మళ్ళా ఒక 2,000 మంది మళ్ళా ఒక నోటిఫికేషన్ ఇచ్చి మళ్ళా ఎగ్జామ్ పెట్టి 5,500 పోస్టులు వాళ్ళకు మా పొట్ట కొట్టి ఇస్తున్నారు. వాళ్ళకి అక్కడక్కడ ఈ ప్రభుత్వం చేసిన పొరపాటు మళ్ళీ మీ ప్రభుత్వం అందరికి అన్నం పెడుతుంది మీరు పెట్టినంటారు కదా. ఒక్క మాట చెప్తానండి, ప్రభుత్వంలో విఆర్ఓ వ్యవస్థను తీసేయడం వల్ల మా గ్రూప్ 4 సంబంధించిన పోస్టులలో ఆ విఆర్ఓలను సిట్రేట్ చేసి వాళ్ళని అప్పుడు గ్రూప్ 4 కి సంబంధించిన నోటిఫికేషన్ అది ఖాళీలు లేకుండా చేసేసి ఇప్పుడు వచ్చేసి మళ్ళీ దీంట్లో తీసుకొని అప్పుడు నష్టపోయినాం మేము, ఇప్పుడు నష్టపోతున్నాం మేము. రైట్, ఒక్క నిమిషం కుమార్ గారు, నేను ఆ విషయం ఎందుకు చెప్పినా అంటే, సరే రేపు టీచర్స్ డే కాబట్టి సరే రేపు వాళ్ళకి నియామక పత్రాలు ఇస్తున్నారు, విఆర్ఓలకు ఇస్తారో కొత్త వాళ్ళకి ఇస్తారో ఏదైతే సరే ఒకటైతే జరుగుతుంది. ఆ సందర్భంగా అయినా డిఎస్సి అభ్యర్థులకు సంబంధించి రేపు ఏమైనా గుడ్ న్యూస్ చెప్తారా టీచర్స్ డే సందర్భంగా? మేడం, మెయిన్గా ఈ రోజు వరకు కూడా వీళ్ళకు ఒక ఆలోచన ఉంది, జ్ఞానవంతులు. దీంతో పాటు 880తో పాటు మిగతా వాటికి కూడా వెబ్సైట్లో పెట్టి అన్నీ ఆన్లైనే. దీంట్లో ఇందాక సోదరుడు అన్నట్లు ఉద్యోగ సంఘాల నాయకులు లేకపోతే
మంత్రుల కొడుకులు ఎమ్మెల్యే కొడుకులు వచ్చి అడిగితే ఇచ్చేటి కాదు, మొత్తం అన్ని వెబ్సైటే, అన్ని ఆన్లైనే. కాబట్టి దాని ప్రకారం వెళ్తుంది, ఖచ్చితంగా చేస్తాం. ఆ విషయంలోనే ప్రజాప్రభుత్వం పనిచేస్తుంది. వీళ్ళు బాధపడతారు, ఈ రోజు వరకు కొంత నిస్సాచిత్రం ఉండొచ్చు కాక, కానీ ఖచ్చితంగా ఏదైతే డిప్యూటీ సీఎం గారు చెప్పారో వాటితో పాటు మిగతా ఉద్యోగాలు కూడా నియామకాలు ఉన్నాయి. మొన్న ఆర్థిక శాఖలో అంతకుముందు మరి ఏఎన్ఎంలను జేఎన్ఎంలను మరి రిక్రూట్ చేసిన పరిస్థితి, మరి అవతల కూడా మొన్న హెల్త్ డిపార్ట్మెంట్లో కూడా అన్ని జూనియర్ డాక్టర్స్ సంబంధించి కూడా 1500 మందికి మొన్న నోటిఫికేషన్ ఇచ్చినాం. ఒక్కొక్క డిపార్ట్మెంట్ వైజ్గా అన్ని వేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. అడగడంలో తప్పు లేదు. మీరు ఏదైతే ప్రమోషన్స్ త్రూ వేసుకుంటూ వస్తున్నారు దానివల్ల అన్యాయం జరుగుతుంది అంటున్నారు కదా. కొత్త రిక్రూట్మెంట్ మేడం, కొత్త రిక్రూట్మెంట్ ఉంది, ప్రమోషన్ ఇవ్వాల్సి ఉంటుంది. అది బైలాస్, అది లాస్, అది ఎంప్లాయీస్ బైలాస్, అది ఎంప్లాయీస్ లా ప్రకారం పోయారు. మొన్న మీరు ఉద్యోగ సంఘాలతో మాట్లాడారు, మీరు వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళ ప్రమోషన్స్ వాళ్ళకు ఉంటాయి. రిక్రూట్మెంట్ ఉంటుంది కదా, రిక్రూట్మెంట్ చూడాలి, ఆర్థిక వ్యవస్థ చూడాలి, ఆర్థిక పరిస్థితి చూడాలి, డిపార్ట్మెంట్ వైజ్గా ఖాళీలు చూడాలి. ఇదంతా ఒక నిరంతర ప్రక్రియ మేడం, నిరంతర ప్రక్రియ. మాటలు ఏళ్ళ నుంచి బీజేపీ పార్టీ ఉంది, 9.5 సంవత్సరాలు. మరి ఇవాళ ఇస్తలేమా? ఇప్పుడు ఈ గ్లాస్ తీసాడు పెట్టాలంటే కొంత సమయం పడుతుంది, కొంత ఆలోచన. అక్కడ ఇంకో గ్లాస్ తీసేస్తే దీనికి స్థలం ఉంటుంది. 10 సంవత్సరాలు ఉండదు, 10 సంవత్సరాలు బాధాప్తుగా ఖచ్చితంగా చేస్తుంది. మరి వేలాది మంది టీచర్ నిరుద్యోగులు వెయిట్ చేస్తున్నారు, రేపు ఏమైనా గుడ్ న్యూస్ చెప్తారా అని మేము గుడ్ న్యూస్. ఇప్పుడు ప్రమోషన్స్ ఇచ్చి ప్రమోషన్స్ గుడ్ న్యూస్ ఎట్లయితే టీచర్స్ ఇప్పుడు రిక్రూట్మెంట్ వేరు, టీచర్లకు సన్మానం వేరు. అంటే మళ్ళీ ప్రమోషన్స్ ఆల్రెడీ అన్న ఒక మాట చెప్తాను, ప్రమోషన్ సంబంధించిన నోటిఫికేషన్ వచ్చిందంటే మీ ప్రమోషన్ నోటిఫికేషన్ వచ్చిందంటే మా నోటిఫికేషన్ వచ్చేసినట్టే లెక్క. అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే 70% మీరు ప్రమోషన్ 30% డైరెక్ట్ రిక్రూట్మెంట్ భర్తీ చేయాలి. అది ఆర్థిక శాఖ నుంచి క్లియరెన్స్ వచ్చినట్టే లెక్క. ఇది ఈ మాత్రం కూడా తెలియకపోతే ప్రభుత్వం అధికారులు లేకపోతే మీ 70% 30% మాది ఇవ్వాలి కదా. దానికి నువ్వు గుర్తించాల్సిన అవసరం లేదు, దానికి క్లియరెన్స్ చేయాల్సిన ఆర్థిక శాఖ నుంచి క్లియరెన్స్ తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. మీ ఆవేశపడడంలో అర్థం ఉంది, మిమ్మల్ని తీసేయడానికి వెళ్ళలేదు. కానీ ఆర్థిక శాఖ మంత్రే డిప్యూటీ సీఎం, వారే మొత్తం మాట్లాడారు. ఖచ్చితంగా వాటి మీద ప్రశ్న జరుగుతుంది. మీరు అప్డేట్లో ఉండండి. మీకు శుభవార్తగా వస్తుంది. ఇదే టీవీ ద్వారా మేము గ్రూప్ 2 క్యాన్సిల్ చేపిస్తాం, ఇదే బట్టితో మాట్లాడి చేసినాం. అది మాది మొదటి విజయం. మేడం మాట ఇచ్చినాం, తెల్లారు మాట్లాడినాం. మొదటి విజయంగా చెప్తున్నా. జనాలు కాబట్టి ఏదన్నా కూడా ప్రశ్న పైపు ఉంటుంది. మీరు ఆవేశపడాల్సిన అవసరం లేదు, ఆవేశంతో ఊగిపోయిన అవసరం లేదు, అన్ని జరుగుతాయి. ఒక్క నిమిషం ఇదే విషయం మాట్లాడతా వినండి. రేవంత్ రెడ్డి గారు ఉద్యోగాలొద్దు అని మాట్లాడారని చెప్పారు కదా. ఇదే డిఎస్సి ఎగ్జామ్ దాదాపు 1 నెల రోజులు జరిగింది. 1 నెల రోజులు జరిగిన వెంటనే హాస్టల్ వార్డెన్కి సంబంధించింది బీఈడీ అభ్యర్థులకు అవకాశం ఉంటుంది. డిఎస్సిలో సరిగా అవకాశం లేదు. అదేవిధంగా హాస్టల్ వార్డెన్ రాసుకునేది బీఈడీ అభ్యర్థులకు అవకాశం ఉంటుంది. ఈ డిఎస్సి ఎగ్జామ్ మధ్యలోనే హాస్టల్ వార్డెన్ ఎగ్జామ్ పెడుతున్నారు. ఇది చదువుతాడా, అది చదువుతాడా? ఆయన హాస్టల్ వార్డెన్ చదువుతాడా, డిఎస్సి ఎగ్జామ్ చదువుతాడా? అరే దా 1 నెల 2 నెలలు అవకాశం ఇవ్వండి మాకు చదవడానికి అన్నాం. ఇది పెడతారు, అది పెడతారు, ఏది రాయాలి మాకు కన్ఫ్యూజన్ కాదా? మీరు ఉద్యోగాలు రాకనే ప్రభుత్వం దించేసి తీసుకుంటా ఉంటే అన్ని చెప్పిన వ్యక్తి కనీసం ఆయనకు కనీసం డిఎస్సికి సంబంధించిన అదే క్వాలిఫికేషన్, హాస్టల్ వార్డెన్కి సంబంధించిన అదే క్వాలిఫికేషన్ అనే కనీసం ఇంగిత జ్ఞానం కూడా తెలియదా? ఆ సబ్జెక్ట్ కూడా తెలియదా? ఐఏఎస్ ఐపీఎస్ ఏ విధంగా అవుతారండి వీళ్ళు?
మీరు పోస్ట్ పోన్ చేయమని అడిగారు కదా. జస్ట్ పోస్ట్ పోన్ చేయమన్నారు. అసలు ఏ విధంగా మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గారు మాకు అర్థం కావట్లేదు. వాళ్ళం మేము ఒకటే టైంలో ఒకటే అవి డేట్స్ క్లాసెస్ అవుతున్నందుకు మాకు పోస్ట్ పోన్ చేయండి అని గ్రూప్ 2 వాళ్ళు ఫైట్ చేసిరు, డిఎస్సి వాళ్ళు ఫైట్ చేసిరు. అలాంటప్పుడు వీళ్ళు కేవలం గ్రూప్ 2 మాత్రమే పోస్ట్ పోన్ చేసి డిఎస్సి వాళ్ళ ఎగ్జామ్స్ యథావిధిగా పెట్టేసారు. అట్లా కూడా రాసినాం. రాసిన తర్వాత కూడా మీరు వద్దు అని ఎట్లా అన్నమంటారు? రాసిందా? డిఎస్సి రాసిన రాసిన వాడే రాసినాం. డిఎస్సి రాసినాం మేము. ఎందుకు రాలేదు? 4-5 రోజులే. అరే పోస్టులు లేవన్నా, పోస్టులు లేవే. ఎన్ని పోస్టులు ఉన్నాయి మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ లో? ఎన్ని పోస్టులు ఇచ్చారు మీరు? ఎన్ని 1, 2 అవునా? అన్ని జిల్లాలకు ఎందుకు రాలేదంటే మీరు ఎమ్మెల్యే ఎందుకు కాలేదు? మీరు ఎమ్మెల్యే ఎందుకు కాలేదు? నేను మీరు ముఖ్యమంత్రి ఎందుకు కాలేదు? కష్టపడలేదు. ఒకటి కూడా చెప్తాను. ఒక విద్యార్థికి ఒక్క నిమిషం, లక్ష పోస్టులు ఇస్తారా మీరు? మీరు ఎందుకు రాలేదు అంటున్నారు? అభినందించండి. జిల్లాలో ఆయనకు చదవకుండా మేము రోల్ నెంబర్ తిరుగుతున్నామా? జిల్లా కార్పొరేషన్ ఉపయోగం ఉండదు కదా. 90% మేడం కొట్టట్లేదు.